శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తేనండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? 2034 గుర్తుందా మీకు? 2034 సంవత్సరం. ఈ 2034 సంవత్సరం లోపు కోట్లు సంపాదించేటువంటి రాశులు ఉన్నాయి. కొన్ని కోట్లు సంపాదిస్తారు, కోట్లకు పడగలుగుతారు, ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి వెళ్తారు. దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, 2034 అనేది మీకు ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం. మీరు ఎన్ని చేసినా ఈ 34 లోపు కోట్లకు పడగలుగుతారు 100%. ఒక 10 years లోపు మీరు. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అండి. మీకు మనకున్నటువంటి ద్వాదశ రాశులలో ఈ 4 రాశులు. ఒకటి తులారాశి. మీరు అనుకోవచ్చు, తులారాశి లేని వీడియో ఒక్కటైనా మీరు చెప్పండి సార్ అని. అవును, మరి తులారాశి వారు నేను చాలా తక్కువ మంది నా దగ్గరకు వస్తుంటారు. తులారాశి వారు తక్కువ మంది ఎందుకు వస్తున్నారు చెప్పండి? ఇప్పుడు నేను కడుపు నిండా భోజనం చేశాను. మళ్ళీ ఎవరైనా ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఫ్రెండు బలవంతం పెడతాడు, తినండి తినండి భోజనం తినండి అంటే, లేదండి ఇప్పుడే తిని వచ్చాను, నేను మళ్ళీ తినను అంటాడు. ఎందుకంటే నేను కడుపు నిండా తిని ఉన్నావు, మళ్ళీ భోజనం పెట్టినా నువ్వు తినవు. ఇప్పుడు బాగా సంపాదించి ఉన్నతంగా బ్రతికేటువంటి వారికి నా దగ్గరకు రావాల్సిన అవసరం ఉన్నది. నీకు డబ్బు లేకపోతే నా దగ్గరికి వస్తావు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నా దగ్గరికి వస్తావు. నీకు ఉద్యోగం దొరకకపోతే నా దగ్గరికి వస్తావు. నీకు వివాహం జరగకపోతే నా దగ్గర నేమ్ కరెక్షన్కి వస్తావు. నీ లైఫ్లో రుణబాధలతో ఇబ్బంది పడుతున్నావు అంటే నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తావు. అన్నీ ఉన్నాక నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం ఉన్నది. అందుకే నా దగ్గరికి తులారాశి వాళ్ళు చాలా తక్కువ మంది వచ్చారు ఇప్పటివరకు. ఆ కొంతమంది ఎందుకు వచ్చారంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్తాను చూడండి. తులారాశిలో పుట్టినటువంటి వారు నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఎవరు వస్తున్నారంటే, తులారాశిలో పుట్టిన వారు 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖులో జన్మించిన వారు నా దగ్గరకు వస్తారు. 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖులో జన్మించి తులారాశి వారు అయితే నా దగ్గరకు వస్తారు. తులారాశిలో జన్మించినటువంటి వారు ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్న వాళ్ళు నా దగ్గరకు వస్తారు. తులారాశిలో జన్మించినటువంటి వారు వారి డేట్ ఆఫ్ బర్త్లో 3 ఒకట్లు కనుక ఉంటే వాళ్ళు నా దగ్గరకు వస్తారు. అంతకు మించి ఇంకా వేరే వాళ్ళు నా దగ్గరికి వచ్చే అవకాశాలు ఉండవు. చూడండి, తులారాశిలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్ని దాటుకొని వాళ్ళకి ఆ సమస్యలు ఉంటే నా దగ్గరకు వస్తారు. ఇంకా మిగతా వారు నా దగ్గరకు వచ్చే పరిస్థితి వాళ్ళకు ఉండదు. వాళ్ళే సంపాదిస్తారు, ఉన్నతంగా జీవిస్తారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, వారి పేరు 270 degrees కంటే కింద ప్రోగ్రామ్ అయితే వాళ్ళు నా దగ్గరకు వస్తారు తులారాశి వారు. సో నేను తులారాశి వారికైనా వృషభ రాశి వారికైనా రెండు ఒకటే విషయం అండి. ఎందుకంటే ఈ రెండింటికి అధిపతి గ్రహాలు శుక్రుడే కాబట్టి ఇద్దరికి వర్తిస్తాయి. నేను చెప్పినటువన్నీ కూడా ఇద్దరికి వర్తిస్తాయి. అందుకే తులారాశి వారు వృషభ రాశి వారు నా దగ్గరికి ఎక్కువగా రాకపోవడానికి కారణం ఇదేనండి. సేమ్ నేను ఇప్పుడు తులారాశికి ఏదైతే చెప్పానో సేమ్ వృషభ రాశి వారికి కూడా అంతే. 3 ఒకట్లు ఎస్ అనే అక్షరము, 1, 10, 19, 28, 3, 12, 21 తేదీలో జన్మిస్తే వీళ్ళకి అన్ని రకాల సమస్యలతో కూడుకొని ఉంటారు. అప్పుడు ఊపిరి సలపకుండా ఉంటుంది. అప్పుడు నన్ను సంప్రదిస్తారు, నన్ను ఆశ్రయిస్తారు. అప్పుడు నేను చేసేది ఏం లేదండి. మళ్ళీ దీన్ని ఏం చేస్తానంటే, ఒక ఆల్ఫాబెట్, ఒక గ్రాఫ్ వేస్తాను. ఇతను ఎప్పుడైతే ఏ సంవత్సరం అయితే నా దగ్గరకు వస్తారో ఆ సంవత్సరం నుండి కరెక్ట్గా 80 years, ఇతనికి 80 సంవత్సరాలు ఎప్పుడైతే పడతాయో ఆ సంవత్సరం వరకు ఒక గ్రాఫ్ వేస్తాను. ఆ గ్రాఫ్ను బట్టి మీ పేరుని మొత్తం 360 degreesలో ఆ పేరును ప్రోగ్రామ్ చేస్తాను. దానికి ఫిల్లర్ లెటర్స్ ఎక్కడెక్కడ ఏ ఫిల్లర్కు ఏ లెటర్ వేయాలన్నది అక్కడ వేస్తాను. న్యూమరికల్ నెంబర్ను కూడా చేంజ్ చేసి వీటన్ని ప్రకారం చూసిన తర్వాత పేరు కరెక్షన్ చేసి మనం పర్ఫెక్ట్గా ఒక లక్కీ నెంబర్కి ఇస్తే ఆ లక్కీ నెంబర్కు చాలా సూపర్ పవర్స్ ఉంటాయి. ఆ సూపర్ పవర్స్తో రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా, ఒక నోట్బుక్ మీద రోజు రాయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు, ఆర్థికంగా చాలా నిలదొక్కుంటారు. వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, సంపాదన పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, వివాహాలు జరుగుతాయి, విదేశీ ప్రయాణాలు జరుగుతాయి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, శత్రుత్వాలు వినాశనం అయిపోతాయి.
ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో రకాల సమస్యల నుండి మీరు ఖచ్చితంగా మీరు బయటపడిపోతారు, చక్కగా జీవించగలుగుతారు. కాబట్టి మీరు చేసేదల్లా ఒకటేనండి, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మంచిగా చక్కగా మార్పు చేసుకోండి. ఇకపోతే తులారాశి ఒకటి, వృషభ రాశి ఒకటి చెప్పాను కదా ఇవన్నీ. నెక్స్ట్ సింహరాశి. సింహరాశి అడవికి రాజు ఎవరండి? సింహమే. ఒక విధంగా చెప్పాలంటే మనకున్నటువంటి 12 రాశులలో రారాజుగా వెలుగొందేటువంటి వాడు సింహరాశి వాళ్ళే. సింహరాశి వారికి కొన్ని కష్టాలు ఎక్కువగా ఉంటాయి, నేను చెప్తాను. అయితే ఈ సింహరాశిలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా 6వ తారీఖు కానీ 15వ తారీఖు కానీ 24వ తేదీలో కానీ జన్మించినా కానీ వీరికి ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి. సింహరాశిలో జన్మించిన వారు 8వ తారీఖు 17వ తారీఖు 26వ తారీఖులో జన్మించినా కూడా సింహరాశి వారు అయితే వాళ్ళకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇది బండ గుర్తు అండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సింహరాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా ఇంటికి 6వ సంతానం కానీ 8వ సంతానం కానీ అయితే ఒకప్పుడు ఉండే, ఇప్పుడు పిల్లలు ఇంతమందిని కనట్లేదు. అంటే మనకు వెనకట గతంలో ఎక్కువగా డజన్ మంది పిల్లలను కూడా కనేవాళ్ళు ఉన్నారు పూర్వకాలంలో, ఇప్పుడు లేరండి అట్లా. అలా సింహరాశి వారు 6వ సంతానం అయితే కూడా వాళ్ళకు సమస్య. కాబట్టి నేను ఈ సింహరాశి వారు ముఖ్యంగా వి అనే అక్షరంతో కానీ, ఎస్ అనే అక్షరంతో కానీ, ఎల్ అనే అక్షరంతో కానీ, జి అనే అక్షరంతో కానీ పేర్లో పెట్టుకున్నటువంటి వారు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి అది. ఇకపోతే కుంభరాశి. ఇప్పుడు కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది, మీకు తెలుసో తెలియదో ఏలినాటి శని ప్రభావంలోనే ఉన్నారు కుంభరాశి వారు. అంటే సరిగ్గా కుంభరాశిలోనే శనీశ్వరుడు కొలువై ఉన్నాడు. 30 ఏళ్ళ తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం కుంభరాశి వారికి. ఎందుకంటే శని కుంభరాశిలోకి వచ్చినప్పుడు మనం శని హోమం జరిపించుకోవడం ద్వారా 12 రాశుల వారు జరిపించుకోవడం ద్వారా చాలా వరకు మేలు జరుగుతుంది. ఎవరికైనా ఏలినాటి శని వస్తుంది, అర్ధాష్టమ శని వస్తుంది, అష్టమ శని పడుతుంది. ఒకటి పోయే వరకు ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు 2023 సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏలినాటి శని కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ 25 రాగానే ఏమవుతుందంటే అర్ధాష్టమ శని వస్తుంది మళ్ళీ ధనుసు రాశి వారికి. ఈ అర్ధాష్టమ శని కంప్లీట్ అయిందంటే మళ్ళీ అష్టమ శని రెడీగా ఉంటుంది. అంటే ఒకటి పోయే వరకు ఒకటి రెడీగా ఉంటుంది. అందుకే శని ప్రభావం ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది 30 సంవత్సరాలలో. ఆ 30 సంవత్సరాలను మనం ఆ శని ప్రభావం నుండి మనం కాపాడుకోవాలన్నా, మనం దాని నుంచి బయటపడాలన్నా ఒకటే మార్గం, ఏకైక మార్గం, శనిని ప్రసన్నం చేసుకోవాలి. శనిని ప్రసన్నం చేసుకోవాలంటే శని హోమం ద్వారానే అది సాధ్యమవుతుంది. హోమం జరిపించాలి, పూజలు కానీ ఆయిల్తో మనం అభిషేకాలు చేయిస్తే కానీ అది మనకు శనీశ్వరుడు అనుగ్రహించాడు. కేవలం చతుర్ముఖ దిగ్బంధనం చేయాలి. దీనికి ఒక విద్య ఉంటుంది. శని అనుగ్రహం పొందడానికి చతుర్ముఖ దిగ్బంధన విద్య ఉంటుంది. ఒకటి ఏం లేదండి, ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని తెల్ల ఆవాలు నల్ల నువ్వులు, ఒకవైపు తెల్ల ఆవాలు ముడివేయాలి, ఒకవైపు నల్ల నువ్వులు ముడివేయాలి. ముడివేసి ఒక పెద్ద పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఈ వస్త్రాలన్నీ వేసి, ఎవరైతే చేయించుకుంటారో శని హోమం అన్ని వస్త్రాలు వేసి దాని నిండా నల్ల నువ్వుల నూనె పోయాలి. పోసి అది ఆ పాత్ర చుట్టూరా కూడా 4 ధృవాలకు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 ధృవాలకు 4 అఖండ దీపాలు వెలిగించాలి. ఈ 4 అఖండ దీపాలు కూడా ఒక్క దీపం కూడా కొండెక్కకుండా కాపాడాలి. ఆ దీపాలు వెలిగించి దాని చుట్టూ కూడా, ఆ దీపాల చుట్టూ కూడా నల్ల దారాన్ని మనం చుట్టూ తిప్పాలి. తిప్పిన తర్వాత మనం ఎప్పుడైతే శని హోమం అయితే ఏ రోజైతే ఫిక్స్ చేసుకున్నా ఆ వారం రోజుల ముందు సరిగ్గా ఇది ఫిక్స్ చేసి పెట్టుకోవాలి. చేసుకుని ఆ దీపాలను కాపాడుతూ కరెక్ట్గా ఆ రోజున ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకొని వాళ్ళ గోత్రనామాలు చదువుకుంటూ ఆ హోమంలో కనుక వేసినట్టయితే అప్పుడు శనీశ్వరుడు శాంతిస్తాడు. శనీశ్వరుడు నీకు ఒక పాస్ అనేది రెడీ చేసి ఇస్తాడు. ఇక ఆ పాస్ పట్టుకొని జేబులో పెట్టుకుంటే 30 ఏళ్ళు శనితో ఇబ్బంది పడే సమస్యలన్నిటికీ ఆ శనీశ్వరుడి అనుగ్రహంతో పరిష్కారం అవుతాయి. ఇక మీకు ఏ సమస్య రాబోదు కూడా. అందుకే వచ్చే నెల అంటే జూన్ 15వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ప్రతి ఒక్కరు పేరున ప్రతి ఒక్కరు శని హోమం జరిపించుకోండి. మీరు మా దగ్గరికి రానవసరం లేదు, జస్ట్ మీ గోత్రనామాలు పంపించినట్టయితే శని హోమం జరిపించి ఆ వీడియో అనేది కూడా ఎడిట్ చేసి మీకు మీ వాట్సాప్ నంబర్లకి పంపిస్తాను. మీరు
ఎవరికైనా మీ బంధువులలో ఎవరికైనా ఎక్కువగా ఇబ్బందులు జరుగుతున్నాయా, ఎక్కువగా రుణ బాధలలో ఉన్నారా, ఎక్కువగా ఆస్తి నష్టము, కోర్టు కేసులు, గొడవలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, సంతాన సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు, మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నట్టుంటారు, ఎవరైనా కూడా వాళ్ళకు హెల్ప్ చేయండి. వాళ్ళు శని హోమం జరిపించుకునే ప్రయత్నం చేయండి. 30 సంవత్సరాలు అవుతుందండి. మళ్ళీ శని హోమం జరిపించుకోవాలంటే కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం. ఆ తర్వాత మళ్ళీ శని హోమం జరిపించడానికి ఆ శని ద్వారాలు తెరుచుకోడు, మూసేస్తాడు. అప్పుడు మనం ఎన్ని చేసినా ప్రయోజనం అయితే ఉండదు. కాబట్టి మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.